క్రిమినల్స్ ను పెంచి పోషించే నేర రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి మరో లెవెల్ కు తీసుకుని వెళ్తున్నారా? జగనన్న ఉండగా నేరస్తులందరికీ పండగ ఇదేనా ప్రస్తుతం ఏపీలో వైసీపీ అనుసరిస్తున్న స్కీమ్? తెనాలిలో కరుడుగట్టిన నేరస్తుల ఇళ్లకు వెళ్లి మరి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని సమర్థించగలమా? నేరస్తులు కులం రీత్యా దళితులు కావడాన్ని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా వాడుకుంటున్నారా? పులివెందుల మార్క్ రాజకీయం ప్రవేశించాకే ఏపీలో నేరస్తులు నేతలుగా ఎదగడం మొదలైందా? సీమ పాలెగాళ్ల సంస్కృతిని ఏపీ అంతటా విస్తరింపజేసిన పాపం వైఎస్ కుటుంబానిది కాదా? ఊరూరా విగ్రహాలు పెట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మహానేతగా జనంపై రుద్దితే సత్యం సమాధి అవుతుందా? వంగవీటి రంగా హత్యను 2 కులాల మధ్య పోరుగా చిత్రీకరించి చిచ్చు పెట్టిన ఘనత ఎవరిది? నీతి నిజాయితీ కలిగిన నాయకుల స్థానంలో హంతకులు రౌడీలు లీడర్లుగా ఎలా ఎదుగుతున్నారు? అణగారిన వర్గాల్లోని అసాంఘిక శక్తులను చేరదీసి ప్రోత్సహించడం సామాజిక న్యాయం అవుతుందా? అధికారంలో ఉండగా దళితులను హింసించిన జగన్ ఇప్పుడు వారినే కవచంగా వాడుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ కుటిల నాటకాలను దళితులు క్రైస్తవులు ఎప్పటికి తెలుసుకుంటారు? కుల మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా శాంతి భద్రతల విఘాతానికి జగన్ అండ్ కో తెగబడనుందా? ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా జగన్ తెరలేపిన ఈ కుట్రలను కూటమి ఎలా ఎదుర్కొంటుంది? నేరస్తులకు మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న వారికి సంక్షేమ పథకాలు బంద్ చేయాల్సిన అవసరం లేదా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.